నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 4వ తారీఖు జనవరి నెల 2024 సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస బహుళపక్ష అష్టమి తిథి రాత్రి 10:04 వరకు, తదుపరి నవమి తిథి. హస్త నక్షత్రం సాయంత్రం 5:33 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 2:19 నుండి రాత్రి 4:04 వరకు. అమృతకాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 5:55 చంద్రోదయం రాత్రి 12:49 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:11 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి ఉదయం 11:34 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి మధ్యాహ్నం 3:08 వరకు. గుళిక కాలం ఉదయం 9:34 నుండి ఉదయం 10:57 వరకు. యమగండ కాలం ఉదయం 6:47 నుండి ఉదయం 8:11 వరకు. ఈరోజు అనఘా అష్టమి. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామిని అనఘ అని కూడా పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి వారి భార్య పేరు నది. ఆమెను అనఘాదేవి అని దత్తాత్రేయ భక్తులు భావిస్తారు. మార్గశీర్ష మాస బహుళపక్ష అష్టమి తిథి రోజు భక్తులు ఉపవాసం ఉండి అనఘాదేవిని దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన కుటుంబ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి బహుళపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి శివరూప కాలభైరవుణ్ణి పూజిస్తారు. కాశీలోని కాలభైరవ దేవాలయంలో కాలభైరవ అష్టమి పేరుతో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు త్రిశోష్టక దినం. ఈరోజు దాన ధర్మాలు చేయడానికి, పితరులను స్మరించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.